హాయ్ అండి, మనం మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది సీజన్ అయిపోయాక కూడా మనం ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ముందుగా పండిపోయిన మామిడికాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పండు పచ్చిగా ఉన్న వాటిని కూడా తీసుకోవాలి, రెండు రకాలుగా. ఎందుకంటే కొద్దిగా పులుపులుగా తీతీగా చాలా బాగుంటుంది. ఇలా అయితేనే పండిపోయినవి కొంచెం పండు రంగుగా ఉన్నవి కూడా తీసుకోవాలి. వీటిని మామిడికాయల్ని పండిపోయినవి అయితే గుజ్జు తీసుకోవాలి, కొద్దిగా పచ్చికున్న వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఇలా గుజ్జంతా తీసేసుకున్న తర్వాత వీటిని మనం పొయ్యి మీద పెట్టి కొద్దిగా షుగర్ వేసి దీన్ని ప్యూరిన్ దగ్గర పడే వరకు ఒక 5-10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే దాన్ని చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జ్యూస్ తాగొచ్చు. పూరీల్లో కూడా ఆ ప్యూరీని నంచుకోవచ్చు. అయితే మనం ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి మ్యాంగో ఫ్రూటీ అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ గుజ్జంతా తీసేసిన తర్వాత మనం ఈ గుజ్జుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత కంపల్సరీగా దీన్ని వడపోచుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్ చేయకపోతే ఆ పీచ్ అనేది ఉండిపోతుంది, తాగేటప్పుడు చాలా కొంచెం అనీజీగా అనిపిస్తుంది. చక్కగా ఇలా ప్యూరీని మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి తీయగానే ఉంటాయి కాబట్టి షుగర్ ఏం అవసరం లేదు, ఇలా సరిపోతుంది. కావాలంటే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటే చల్లని మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ముందు నేను చెప్పినట్టు కనుక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కుక్ చేసుకుని అది కూడా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. పిల్లలైతే ఇలా ఇష్టంగా తాగుతారు సీజన్ అయిపోయాక కూడా.